78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన స్వాతంత్ర సమరయోధులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీ గారు శుభ సందర్భంగా దేశభక్తుల త్యాగాలను, ధైర్యశక్తులను, సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావుల కళలను భారతదేశాన్ని నిర్మించడానికి మనమందరం కృషి చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సమస్యలు పరిష్కారంలో ముందున్నాయి. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయమస్త హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఇంద్రమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నాం. వరకు 48,683 మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 1,29,72,000 రూపాయలు సబ్సిడీ అందించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు 1,40,440 బిల్లులు జారీ చేయడం జరిగింది. మొత్తము 76,358 కుటుంబాలకు ఈ పథకంలో లబ్ధిదారు చేకూర్చింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వము 3,67,69,000 రూపాయలను సబ్సిడీ అందజేసింది. ఏకకాలంలో రుణము మాఫీ చేయడంతో రాష్ట్రంలో రైతాంగం నేడు పండుగ జరుపుకుంటుంది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తము 41,638 మంది రైతులకు 318,83,00,000 రూపాయలతో రుణమాఫీ జరిగింది. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అదనపు కలెక్టర్కు, స్థానిక సంస్థ మరియు రెవెన్యూ వారికి జిల్లా అధికారులకు శాసనాలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి ఈ నడిగడ్డ బిడ్డలకందరికీ 78వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్.